ప్రస్తుతం గంధంవారిగూడెంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. లేదు అభివృద్ధి కొరకు అందరం కలిసి కొట్లాడదామని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాలను మేము ఇక్కడ అమలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా అదే చేస్తాం. మీరు ఎంత రెచ్చగొట్టినా, మీరు ఎన్ని చిల్లర వ్యవహారాలు చేసినా మేము మాత్రం అభివృద్ధి కాముకులుగా, తెలంగాణను తెచ్చుకున్న వాళ్ళుగా, తెలంగాణను ఏ అభివృద్ధి కొరకు, ఏ అమరవీరులు కలలు కన్న తెలంగాణను, బంగారు తెలంగాణ నిర్మాణం చేయడం కొరకు ముఖ్యమంత్రి గారి ఆదేశాన్ని పాటిస్తున్నామో తప్పకుండా ఇప్పటికీ కూడా అదే ఆదేశాన్ని పాటిస్తాం. ఈ జిల్లాలో ఉన్న మిగతా నాయకులు, ఆ పార్టీలో ఉన్న ఇంకా పెద్దలు కూడా మీరు ఆలోచన చేసుకోవాలి. ఇటువంటి చిల్లర కార్యక్రమాలు ఇంకొకసారి కొనసాగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జిల్లా టీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలని కొనసాగిస్తాం. ఈ జిల్లాలో మీరు చేసిన నాశనాన్ని 60 సంవత్సరాలుగా మీరు ఏదైతే చేసినరో ఆ నాశనాన్ని పూర్తి చేయడానికి, ఆ ఆగిపోయిన అభివృద్ధిని ఈ 5 సంవత్సరాల కాలంలోనే పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా మా అభివృద్ధి యొక్క నినాదం కొనసాగుతుంది. మా అభివృద్ధిని ఆపడానికి కూడా మీతో కాదు, తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారు అడగగానే ఈ మార్కెట్ ఇచ్చిండ్రు. మార్కెట్తో పాటుగా ఇవాళ ఏదైతే బతాయి మార్కెట్ ఇచ్చిండ్రో ఇది మంచి 12 ఎకరాల జాగా ఉంది కాబట్టి ఇతర పండ్లు కూడా ఇక్కడ మార్కెట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. పూర్తి స్థాయి పండ్ల మార్కెట్గా దీన్ని కూడా ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి కూడా నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా తప్పకుండా కోల్డ్ స్టోరేజ్ లేకపోతే ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. ధర విషయంలో తేడా వచ్చినప్పుడు రైతులకు ఊరటగా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లో కోల్డ్ స్టోరేజ్ ఉండి తీరాలి కాబట్టి కోల్డ్ స్టోరేజ్ను కూడా వెంటనే అనుమతించాలని చెప్పి దాని ఏర్పాటుకు కూడా మంత్రి గారు సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. జై తెలంగాణ. మా నల్గొండ బత్తాయి రైతులకు మార్కెట్ను ఏర్పాటు చేసి మా చిన్న సన్నకారు రైతులు అందరూ కూడా ధైర్యంగా రేపు ముందుకెళ్లే ధైర్యాన్ని ఇచ్చినటువంటి పెద్దలు హరీష్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి యొక్క అమూల్య సందేశం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. మా స్థానిక కౌన్సిలర్ దండపల్లి సత్తయ్య గారు. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ, అమరవీరులకు జై తెలంగాణ. బాగా ఆలస్యమైంది, బహుశా మేమైతే అన్నం తినలే, మీరు కూడా తినలేదని అనుకుంటున్నా. నేను తిన్నరా? పులిహోర ఇచ్చినారు. గౌరవనీయులు సభాధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జు మిత్రులు నరసింహారెడ్డి గారు, సహచర మంత్రివర్యులు, తెలంగాణలో ఈరోజు రాష్ట్రం ఏర్పడితే కరెంటే ఉండదని ఆంధ్రోళ్ళు చెప్తే కరెంటు చీకటి మీకు, వెలుగు మాకని నిండుగా కరెంట్ ఇచ్చి 9 గంటలు వ్యవసాయానికి కరెంట్ అందించినటువంటి కరెంటు మంత్రి మిత్రులు జగదీష్ రెడ్డి గారు, సీనియర్ పార్లమెంట్ నాయకులు, ఈ జిల్లాలో చాలా అనుభవం ఉన్నటువంటి నాయకులు, పెద్దలు, పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మన భువనగిరి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు, మన జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవనీయులు బాలు నాయక్ గారు, శాసన మండలి సభ్యులు, ఉద్యమకారులు మిత్రుడు కర్ణ ప్రభాకర్ గారు, పూల రవీందర్ గారు, శాసనసభ్యులు వీరేశం గారు, భాస్కర్ రావు గారు, మాజీ శాసనసభ్యులు చంద్రరావు గారు, నోముల నరసింహయ్య గారు, డిసిసిబి చైర్మన్ పాన్ రంగారావు గారు, ఈ రామూర్తి యాదవ్, మాజీ శాసనసభ్యులు పెద్దలు బడుగు లింగయ్య యాదవ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా మాకు బత్తాయి మాలలతో స్వాగతం చెప్పినటువంటి బత్తాయి రైతులు విద్యాసాగర్ రెడ్డి గారు, రామరెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, వారితో పాటు వచ్చిన రైతు సోదరులు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాము. ఈరోజు పొద్దున్నే మేము బయలుదేరి భువనగిరి కాడ బునాదిగాన్ కాలువకు శంకుస్థాపన చేసినాం. ఆడికెళ్ళి మోత్కూరు పెద్ద చెరువుకు మినీ ట్యాంక్ బాండ్ శంకుస్థాపన చేసినాం. అక్కడి నుంచి రామన్నపేటకు పోయి ధర్మారెడ్డిపల్లి కాలువకు శంకుస్థాపన చేసినాం. మా ప్రయాణం అంతా కూడా 40 డిగ్రీల ఎండలో పొద్దున్న నుంచి ఇప్పటిదాకా తిరుగుతూ ఇక్కడికి వచ్చినాం. అన్నం కూడా మేము తినలే. సరే, ఈ ప్రోగ్రాంలో మీరు కూడా ఎదురు చూస్తున్నారు, 12 గంటల నుంచి ఉన్నారు. ఈ మీటింగ్ అయిపోయినాకనే మేము కూడా తిందామని మేము కూడా అన్నం తినలే. కానీ మీ ఎమ్మెల్యే గారికి అంత తొందర ఎందుకో నాకు అర్థమవుతలేదు. ఏం చేసినాం మేమేమైనా ఏసీ రూమ్లో అయితే కూర్చోలేం కదా.
ఎండలో మేము భువనగిరికి వెళ్ళి మోత్కూరుకి వెళ్ళి రామన్నపేటకి వెళ్ళి తిరుక్కుంటూ ఇంటికి వచ్చినాం. వాస్తవానికి మేము ఏం పని చేసినాం ఈడ 15 సంవత్సరాల నుంచి 15 ఏళ్ల నుంచి బత్తాయి మార్కెట్ కావాలంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేయలే. ఈయననే మంత్రిగా ఉన్నాడు కదా, ఈయన మంత్రిగానే ఉన్నాడు, జానారెడ్డి మంత్రిగానే ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగానే ఉన్నాడు. పెద్ద పెద్ద నాయకులున్న ఈ జిల్లాలో 2,50,000 ఎకరాలకు బత్తాయి సాగు అవుతున్నా గడ్డన్నారం మార్కెట్ పోయి మన రైతులు రకరకాల ఇబ్బందులు, ట్రాఫిక్ జాములు, రిస్ట్రిక్షన్స్, మార్కెట్ పోయి పనిచేయలేనటువంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతుల్ని ఆదుకోవాలంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ నేడు మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు నల్లగొండ జిల్లాలో 3 మార్కెట్లు శాంక్షన్ చేయడం జరిగింది. నల్లగొండలో బత్తాయి మార్కెట్, నకరేకల్లో నిమ్మ మార్కెట్, దేవరకొండలో దొండకాయ మార్కెట్ ఇచ్చినటువంటి ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈ కాంగ్రెస్ ఉంటే ఇంకా 10 ఏళ్ళు ఉన్నా కాకపోతుండే అవుతుండేనా? ఇవాళ కేసీఆర్ సీఎం అయింది కనుక, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది కనుక గౌరవ మా మంత్రి గారు, మా ఎంపీ గారు, మా ఎమ్మెల్యే గారు కొడితే ఈరోజు బత్తాయి మార్కెట్ వచ్చింది, నిమ్మ మార్కెట్ వచ్చింది, దొండ మార్కెట్ వచ్చింది. మేమేం మాటలు చెప్పలే, వారానికి ఇస్తాం 10 రోజులకి ఇస్తామని చెప్పలే. ఇగో ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఇవాళ 12 ఎకరాల భూమి కూడా బత్తాయి మార్కెట్కి ఇచ్చిందంటే ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క గొప్పదనం అని చెప్పి మనం చేస్తాం. ఇవాళ భూమి ఇచ్చినాం, డబ్బులు ఇచ్చినాం, టెండర్ పూర్తి చేసినాం, శుభమా అని ఇలా కొబ్బరికాయ కొట్టి తొందరగా 3-4 నెలల మార్కెట్ కట్టుకుందామని మేము వచ్చినాం. ఇద్దరం మంత్రులం వచ్చినాం. గంట ఓపిక లేకపోతే ఎట్లా? ఇప్పుడు ఒక మంచి పని అయింది మీ నియోజకవర్గంలో, మీరు కాంగ్రెస్ లో ఉండి మీతో కాని పని మేము చేసినాం. మరి ఉండి ఆయన కూడా కొబ్బరికాయ కొట్టి మంచి పని చేసినామంటే గౌరవమా? ఈ కుండీలు ఎత్తేసుడు, ఆ ఫ్లెక్సీలు చింపుడు, ఎందుకు ఈ ఆగమాగమో నాకైతే అర్థం కాదు. దేనికోసం అంటే ఇలా ప్రజలు ఏమనుకుంటున్నారు? టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మంచి పని చేసింది, ఇన్నేళ్లు కాంగ్రెస్ వాళ్ళు చేయని పని టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే, ఈ మీటింగ్ మంచిగా అయితే టీఆర్ఎస్ ప్రభుత్వానికో, మా ఎంపీ గారికో, మా మంత్రి గారికో, మా ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుందని వీళ్ళు ఏదో 2 రాళ్ళు ఎత్తేసి ఏదో పెండల రౌత్ ఎత్తేసినట్టు దీన్ని చెడగొట్టి దీన్ని రసభాస చేసి ఈ మంచి పేరు గవర్నమెంట్కి రావద్దని చేసే ప్రయత్నం తప్ప ఇంకేమైనా ఉన్నదా? ఏం జరిగింది ఇక్కడ? ఓ 1/2 గంట అయితే మేము వస్తాం, నువ్వు కూడా కూర్చొని మాట చెప్పి మార్కెట్ ఇస్తే మంచి పని చేసినామని మాట చెప్తే నీకేమైనా బాయనా? మీతో కాని పని మేము చేసినాం కదా అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇంత మంచి పని నల్లగొండలో జరగడం వాళ్ళకి ఇష్టం లేదు. నల్లగొండలో ఇంత అభివృద్ధి జరుగుతుంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి మాకు మంచి పేరు వస్తుందని చేసిన గొడవ తప్ప ఇంట్లో ఇంకేమైనా ఉన్నదా? ఏం అవసరం ఉండే? మేమేమైనా కొట్టనీకి వచ్చినామా? మేము దేనికి వచ్చినాం? బత్తాయి మార్కెట్ 10 ఏళ్ల కళ. నాకు అక్కడ విద్యాసాగర్ రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టేప్పుడు మెడలో దండేసి చెప్పిండు, 15 ఏళ్ళకెళ్ళి కొట్లాడుతున్నాయా, ఇవో కాని పని మీరు చేసిండు, చాలా సంతోషం అని మా మెడలో బత్తాయి వేసిండు, మాల వేసిండు, పూలమాల వేయలే, బత్తాయి మాల వేసిండు. అంటే ఆ విద్యాసాగర్ రెడ్డి గారికి అంత తృప్తి అయింది. ఇవాళ మా జగదీష్ అన్న ఇంకో మాట అడిగిండు. ఏమడిగాడు? మార్కెట్ ఇచ్చినావు, భూమి మంచిగా అయింది, కానీ మాకు ఒక పండ్ల మార్కెట్ కూడా పెడితే అన్ని బొప్పాయి పండినా, ఇతర పంటలు పండినా అన్ని పండ్లకు కలిసి ఇక్కడ ఒక పండ్ల మార్కెట్ లాగా 12 ఎకరాల జాగుంది కదా, కమిషన్ ఏజెంట్లకు కానీ, ఆఫీసర్లకు కానీ, రైతులకు కానీ అందరికీ మేలైతుంది, ఒక ఫ్రూట్ మార్కెట్ చేయాలని మా అన్న జగదీశ్వర్ రెడ్డి గారు కోరింది. వారు కోరిన తర్వాత ఊపుకుంటాము. తప్పకుండా నల్లగొండలో మరొక 3 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇది ఒక హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ గా దీన్ని అభివృద్ధి చేస్తామని మనం చేస్తా ఉన్నాం. బత్తాయి మార్కెట్ తో పాటు దీన్ని ఒక హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ గా అన్ని రకాలుగా తీర్చిదిద్ది నల్లగొండ జిల్లా రైతాంగానికి దీన్ని అందుబాటులోకి తెస్తానని మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా తప్పకుండా భవిష్యత్తులో ఇప్పుడు ఆలోచన చేస్తున్నాం కోల్డ్ స్టోరేజ్ల కోసం కూడా. కూరగాయ పంటలు కానీ, పండ్లు కానీ ధర తగ్గినప్పుడు రైతులు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటే మళ్ళీ నెలకో 2 నెలలకో మార్కెట్ ధర నిర్ణయం మంచిగా అయిన తర్వాత అమ్ముకునే వెసులుబాటు కలుగుతుంది. మంత్రి గారు కోరినట్టు రాబోయే రోజుల్లో తప్పకుండా ఇక్కడ ఒక కోల్డ్ స్టోరేజ్ని కూడా మంజూరు చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. సో ఈ రకంగా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాం, మన జిల్లాలో బాగా చెరువులు ఉంటాయి వాస్తవానికి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా నల్లగొండ జిల్లా మొత్తానికి ఒకటే ఈ మనకు హైదరాబాద్, రంగారెడ్డి,
నల్లగొండ, మహబూబ్ నగర్ 4 జిల్లాల పొత్తున ఒక ఎస్సీ ఉండేటోడు. 4 జిల్లాలకు చెరువు కావాలంటే 4 జిల్లాల ఎస్సీ దగ్గర పోవాలి. హైదరాబాద్ పోతే ఆయన మహబూబ్ నగర్లో అంటాడు, లేదా రంగారెడ్డి పోయింది అంటాడు, దొరకదు. కానీ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక నల్లగొండ జిల్లాకు ప్రత్యేకంగా ఒక ఎస్సీనిచ్చి దేవరకొండలో సూర్యాపేటలో భువనగిరిలో నల్లగొండకు ఒక్క మీరు ఆలోచిస్తే 4 ఒక ఎస్సీనిచ్చి ఈ 3 సంవత్సరాల్లో 1100 కోట్ల రూపాయలు చెరువుల అభివృద్ధి కోసం ఒక్క నల్లగొండ జిల్లాకు మంజూరు చేసినాం. ఎన్నడన్నా అసలు మా పొంతన ఉన్నదా కాంగ్రెస్? మనకు ఏ రంగం తీసుకుందాం, మీరు 200 రూపాయలు పెన్షన్ ఇస్తే 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు రైతులకు ఆ రోజు 6 గంటల కరెంట్ ఇస్తే ఇవాళ 9 గంటల కరెంట్ ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ఉన్ననాడు పల్లెటూర్లలో పగటిపూట కరెంట్ ఉండేది కాదు. కానీ టీఆర్ఎస్ వస్తే పట్నమైన పల్లెటూరైనా 24 గంటల కరెంట్ ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీరున్ననాడు హాస్టళ్లలో పురుగులన్నం దొడ్డు బియ్యం మీరు పెడితే పాత బియ్యం సన్న బియ్యంతో ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్లో కడుపు నిండా అన్నం పెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇదేని మీద మాట్లాడదాం? గోడౌన్ల గురించి మాట్లాడదామా? ఆ రోజు మొత్తం తెలంగాణలో మీ 60 ఏళ్ల పరిపాలనలో తెలంగాణలో 4 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లు ఉంటే ఈ 2 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 17 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లు కట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం అని మనం చేస్తాం. దవాఖాన్ల గురించి మాట్లాడదామా? ఆ రోజు మీరు ప్రైవేట్ దవాఖాన్లను పెంచి సర్కారు దవాఖాన్లను మొత్తం కూడా కుప్ప చేసింది. డాక్టర్లు లేరు, మందులు లేరు, మంచాలు సిలుం బట్టి దవాఖాన్లో పోతే మీ హయాంలో సెలైన్ బాటిల్ ఎక్కిచ్చే స్టాండ్లు కూడా సిలుం బట్టి చివరి కిటికీలకు పెట్టి బాటిల్ ఎక్కిచ్చే పరిస్థితి ఉండే. కానీ నేడు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి ఇవాళ చక్కగా చేసినాం. దేని గురించి మాట్లాడు? అసలు పొంతన ఉందా కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన? రోడ్ల గురించి మాట్లాడదామా? ఆ రోజు రోడ్లు ఎట్లుండే, ఇవాళ ఏ పల్లెకి పోదాం, ఏ మండలానికి పోదాం, ఈ రాష్ట్రంలో ఏ మండలానికి పోయినా కూడా డబుల్ రోడ్ శాంక్షన్ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మేము చూడలే. మీ పార్టీలో కుమ్ములాటలు బాగుంటాయి. నువ్వే వర్గం నావే వర్గం, నీ వర్గం కాదు కనుక నీకు పని చేయ, ఇది మీ సంస్కృతి. కానీ మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకటే చెప్పింది, ఎమ్మెల్యే కాంగ్రెస్ కావచ్చు కానీ నల్లగొండలో ఉన్నది తెలంగాణ బిడ్డలు, తెలంగాణ రైతులు ఉన్నారు, వారిని కూడా చేయాలని చెప్పి మాకు ముఖ్యమంత్రి గారు నేర్పిస్తుంది. పార్టీ ఏది ముఖ్యం కాదు, రైతు ముఖ్యం. మనకు 300 కోట్ల తెలంగాణ ప్రజలు ముఖ్యం అన్నదే మాకు ముఖ్యమంత్రి గారు నేర్పించింది. మాకు రాజకీయాలు ముఖ్యం కాదు, బంగారు తెలంగాణ నిర్మాణం కావాలి. ఇవాళ చెరువులు బాగా చేసుకున్నాం, ఎస్ఆర్ఎస్పీ కాలువల్ని యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నాం. ఇవాళ స్టేజ్ 2 పనులు ముమ్మరంగా చేస్తున్నాం. 20 ఏళ్ళైనా మీరు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కాలువలు పూర్తి చేయలే. ఇప్పుడు కాళేశ్వరం వస్తుంది కనుక కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఫలితం నల్లగొండ జిల్లాకే ఎక్కువ లాభం జరుగుతుంది. మన తుంగతుర్తికి, సూర్యాపేటకు, కోదాడుకు, నకరేకల్కు మరి ఈ గోదావరి నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందులో గ్యాస్ పైప్ లైన్లు ఉండే అడ్డం ఉన్నాయంటే మా సుఖేందర్ రెడ్డి గారు పట్టించుకొని ఢిల్లీకి వెళ్ళి గెయిల్ వాళ్ళని పిలిపించి ఆ గ్యాస్ పైప్ లైన్ దించే ప్రయత్నం చేసినాం. భూసేకరణలో ఇబ్బంది ఉన్నాయంటే మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, మా ఎంపీ బూర నరసయ్య గౌడ్ గారు కాలువ వెంబడి తిరిగి కలెక్టర్లను ఆర్డీఓలను పిలిపించి ఇవాళ కాలువలన్నీ బాగా చేసి 1 సంవత్సరంలోగా కాళేశ్వరం నీళ్ళని తీసుకొచ్చి ఈ సూర్యాపేట నల్గొండ జిల్లా రైతాంగానికి నీరు అందిస్తామని చెప్పి కూడా ఇవాళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. మన బ్రాహ్మణ వెళ్ళం ఇప్పుడే ఎంపీ గారు చెప్పారు, ఎన్నేళ్ళు పెండింగ్లు ఉంది, 8 ఏళ్ళైనా మీరు పట్టించుకోలే. ఇగో ఇప్పుడు మేము వెంటబడి పనులు చేస్తున్నాం. ఖచ్చితంగా పంపులు మోటార్లు బిగించి ఏడాదిలోగా బ్రాహ్మణ వెళ్ళం నీళ్లు పోయించి తీర్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నాం. ఇలా ఆలస్యానికి కూడా కాంగ్రెసే కారణం. భూసేకరణ 123 జీవో కింద చేద్దామంటే, తొందరగా భూసేకరణ చేద్దామంటే కోర్టుకు పోయి ఇలా అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ. నిజంగా 123 జీవో ఉండుంటే ఈ పార్టీకి కాలువలు కూడా ఉదయ సంవత్సరం కింద తవ్వి పారేస్తుంటుంది. ఇలా మీరే అడ్డుకున్నారు. అంటే వీళ్ళ కథ ఎట్లున్నదంటే పని అయితే లేదని వీళ్ళే మాట్లాడతారు, మళ్ళా పని జరగకుండా కోర్టులకు పోయి కేసులు వేసి అడ్డుకునేది కూడా కాంగ్రెస్ పార్టీ. ఏంటి నాటకాలు? ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారా? ఎవరు ఆపిండ్రు? 123 జీవో మీద కోర్టులో కేసేసి స్టే తెచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ కాంగ్రెస్ నాయకులను సూటిగా సమాధానం చెప్పాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీ కాంగ్రెస్ పార్టీయే కదా ఈ హైకోర్టులో కేసేసి 123 జీవోని ఆపిందని నేను అడుగుతా ఉన్నా. ఇలా వీళ్ళే ఆపుతారు. కోర్టులలో కేసులు వేసేది వీళ్ళే,
ప్రాజెక్టులకు నీళ్లు రానియకుండా చేసేది వీళ్ళే. ఆనాడు అధికారంలో ఉన్ననాడు ప్రాజెక్టులు కట్టలే. ఈ రోజు మనకు కడతా ఉంటే దాన్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న లో లెవెల్ కెనాల్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద లో లెవెల్ కెనాల్ ప్రారంభించినాం. ఇలా మీ వెంకటరెడ్డి గారు కుండీల వల్ల కొట్టి ఫ్లెక్సీలు చింపుకొని ఆగమాగమైండు. కానీ అక్కడ గౌరవ ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారు వచ్చింది. నేను జగదీష్ అన్న కూడా పోయిన వాటి మేము పోవడం పావు గంట లేట్ అయింది. అయినా గౌరవనీయులు జానారెడ్డి గారు వచ్చింది. వారు వచ్చేదాకా మేము కూడా వెయిట్ చేసినాం. జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకులైనా కాంగ్రెస్ పార్టీ అయినా ఆ రోజు నేను జగదీష్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న జడ్పీ చైర్మన్ గారు ఎంపీ సుఖేందర్ రెడ్డి గారు మేమందరం కూడా ఉన్నాం వేదిక మీద. లో లెవెల్ కెనాల్ ప్రారంభం చేసినాం, పంపులు ఆన్ చేసినాం, డయాల్స్ మీద తలా 4 మాటలు మాట్లాడి మంచి పని చేస్తామని జానారెడ్డి గారు అన్నారు. ఇంకా మంచి పని చేస్తాం సార్, ప్రజల కోసం పనిచేస్తామని మేం చెప్పినాం. మా మంత్రి జగదీష్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి పనిచేసింది మా ప్రభుత్వం, ఇంక్లూడింగ్ మీకు కూడా మా ప్రభుత్వ ఫలం అందిందని ఆ రోజు చెప్పింది. నేనేమంటున్నా, జానారెడ్డి లాంటి సీనియర్ నాయకులు, ప్రతిపక్ష నాయకులు వారి బాధ్యతను, ప్రభుత్వం యొక్క బాధ్యతను గుర్తించింది. ఆ రోజు మేము లో లెవెల్ కెనాల్ ప్రారంభిస్తే అందరం కలిసి శాంక్షన్ అయింది, ప్రారంభం చేసినాం, కాలువ కింద నీళ్లు వదిలిపెట్టినాం. మరి ఈయనకి అలా అంత తొందర ఎందుకు వచ్చిందో నాకైతే అర్థమైతలేదు. రైతు సోదరులే గమనించాలి, నల్లగొండ జిల్లా ప్రజలే దీన్ని గమనించి ఈ అభివృద్ధిని అడ్డుకునేటువంటి వాళ్ళను, ఈ రకంగా వ్యవహరించేటువంటి వాళ్లకు మీరే సరైనటువంటి గుణపాఠం చెప్పాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ.